విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు విశ్వవాణి కుటుంబ పక్షంగా పరిచర్యల పక్షంగా ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నీవు నేను సజీవులంగా ఉన్నాము అంటే అది ప్రభు యొక్క కృప. దేవుడు లోకంలో ఎంతోమందికి లేనటువంటి భాగ్యాన్ని ఎందుకు పనికిరాని నా జీవితానికి ఇచ్చాడు. మనకంటే శ్రేష్ఠులు, మనకంటే అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు, మంచి హోదాలు కలిగిన వారు ఈ లోకంలో ఎంతోమంది గతించిపోతున్నారు. కానీ నీవు నేను సజీవులంగా ఉన్నాము అంటే కేవలం ఆయనకు ఉచితమైన కృప. మన జీవితానికి అన్వయించుకుంటే దేవుని యొక్క మాటలు ఎందుకు మనల్ని సజీవులుగా ఉంచాడో అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరిక్కడ ప్రియురాల అని సంబోధనలో మనం వింటూ ఉన్నాం. దేవుడు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చి విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టి రక్షించుకున్నటువంటి మనము ఆయన సంఘము, ఆయన బిడ్డలము. అయితే సంఘమును ఉద్దేశించి సంఘమును ప్రియురాలా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సంఘము అనే ప్రియురాలు దేనితో పోల్చాడు అని మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు, రథాశ్వములతో, రథమునకు కట్టిన గుర్రములతో పోలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆ గుర్రములను మనం చూస్తూ ఉంటాం. గుర్రము చాలా వేగవంతమైనటువంటి ప్రయాణానికి ఉపయోగపడేటటువంటి ఒక సాధనం. దేవుడు సంఘమును గుర్రముతో ఎందుకు పోల్చాడు, గుర్రము యొక్క లక్షణాలేంటి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గుర్రమును గురించి మనం చూస్తాం. ఆ గుర్రము ఎలాంటిది అంటే గుర్రములు కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 133వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. చాలామంది జీవితాలలో ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. చూడండి, దేవుడు ప్రేమించి తన రక్తాన్ని కార్చి ప్రాణము పెట్టి మరి నిన్ను నన్ను పాపము నుంచి విడిపించి రక్షించి ఒక సంఘముగా ఏర్పాటు చేసి దేవుడు నిన్ను తన యొక్క మాట చొప్పున నడుచుకోమని చెప్తే మనం ఐక్యత లేకుండా, అనైక్యతగా, ప్రేమ లేకుండా, సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా మనం జీవిస్తే దేవుడు ఎంత బాధపడతాడు. ఆయన ఈ ప్రజలను నేను ఎందుకు సృష్టించానా అని చెప్పి చాటుకు వెళ్ళి ఏడుస్తున్నాను అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఐక్యత కలిగి జీవించాలి. మొట్టమొదట మన కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, మన సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. ఆ తర్వాత సమాజంలో మనం ఇతరులతో ఐక్యత కలిగి జీవించాలి. దేనికి ఐక్యత కలిగి జీవిస్తున్నాం? ఒక మంచి పని కోసం ఐక్యత కలిగి ఉండాలి, కానీ చెడ్డ పనులు చేసేదానికి కాదు. చాలామంది లోకంలో ఐక్యత కలిగి ఉంటున్నారు. దొంగతనాలు చేసేదానికి ఐక్యత కలిగి ఉంటున్నారు, త్రాగుడుకు ఐక్యత కలిగి ఉంటున్నారు, నరహత్యలు జరిగించడానికి ఐక్యత కలిగి ఉంటున్నారు, మోసాలు చేయడానికి ఐక్యత కలిగి ఉంటున్నారు. కానీ దేవుని యొక్క సంఘములో దేవుని నామ ఘనత కొరకు ఐక్యత కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన్ను కీర్తనల ద్వారా మహిమపరచడం కానీ, ప్రార్థన ద్వారా మహిమపరచడం కానీ, స్తుతుల మూలముగా మహిమపరచడం కానీ, మనం ఐక్యత కలిగి దేవునికి ఇచ్చుటలో మనం మహిమపరచుట కానీ చేయాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఐక్యత కలిగి జీవించాలి. గుర్రములు ఐక్యత కలిగి జీవిస్తాయట. రెండవదిగా, గుర్రముల్లో చురుకుదనం కలిగి ఉంటుంది. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే నిర్గమాకాండం 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే అక్కడ వారు అంటున్నారు, ఐగుప్తు స్త్రీల వలె కాదు వీరు హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మంత్రసాని రాకముందే వారు ప్రసవిస్తూ ఉన్నారు అని చెప్పి రాజునకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, చురుకుదనం, నిజంగా దేవుని బిడ్డలు అని చెప్పగానే ఒక చురుకుదనం రావాలి. ఏదో సోమరులుగా, నిరుత్సాహంగా, నిస్పృహంగా, ఏదో పోగొట్టుకున్న వారిలాగా చింత చేస్తూ, ఆలోచన చేస్తూ ఇలా జీవితాలు గడుపుతూ ఉంటారు.
నిజంగా దేవుడు చెప్పాడే, ఎందుకు భయం? చురుకుదనం కలిగి ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఎందుకు ఎప్పుడు ఏదో ఆలోచన, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి ఎందుకు మనకు చింత, ఎందుకు బాధ? చురుకుదనము కలిగి ఉండాలి. మూడవదిగా, గుర్రములు భయపడక ధైర్యంగా ఉంటాయంట. ప్రభు ఎప్పుడు మనకు చెప్తూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఎందుకు భయం? చూడండి, పేతురు గారు కూడా ఆయన నీటిలో మునిగిపోతూ అంటున్నాడు, మరి బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి. ఎందుకు భయపడుతున్నాడు అంటే, మరి దేవుని వైపు చూచినంత వరకు నీటిలో దిగిపోలేదు. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూడడం మానేసి లోకం వైపు చూశాడో మునిగిపోవడం ప్రారంభించాడు. మన జీవితాల్లో కూడా మరి ఏ విషయానికి కూడా ప్రభువు సహాయం లేకుండా, నువ్వు ఎక్కడికైనా ప్రయాణమై వెళుతున్నావా, ప్రభువు సహాయం కావాలి. ఏదైనా ఒక పని చేయడానికి వెళుతున్నావా, ప్రభువు సహాయం చేయాలి. హాస్పిటల్కి వెళుతున్నావా, ఆరోగ్యం కొరకు ప్రభువు సహాయం కావాలి. కాబట్టి ప్రభువు సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభువు చెప్పాడు. కనుక ఎందుకు భయం? ఆయన చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు. నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు. కాబట్టి ఇంత గొప్ప ధైర్యం చెప్పిన ప్రభువు మనకుండగా మనకెందుకు భయం? దేని కొరకు భయపడాలి? దేని కొరకు నిరుత్సాహం చెందాలి? దేని కొరకు నిస్పృహ చెందాలి? ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరైనా శత్రువులు వచ్చి చంపుతారేమో, లేకపోతే నన్ను ఏదో చేస్తారేమో, లేకపోతే రకరకాల ఆలోచనలు పెట్టుకొని, ఇదిగో నా యొక్క కుమారులను చూస్తారో లేదో, నా భార్య నన్ను మరి చూస్తుందో లేదో, నా భర్త నన్ను చూస్తాడో లేదో, నా యజమాని నన్ను గుర్తిస్తాడో లేదో, ఎందుకు ఇలాంటి చింత? నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలాగే ఆ గుర్రములో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే వేగముగా పరిగెత్తుతాయట. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అన్ని పనుల కోసం పరిగెత్తాం. అన్ని పనుల కోసం ఏదో అక్కడ లాభం వస్తుంది అంటే, ఏదో అక్కడ ఆదాయం వస్తుంది అంటే, ఆ ప్రత్యేకమైన బహుమానం ఇస్తున్నారంటే మనము ఎంత దూరమైనా పరిగెడతాం. కానీ దేవుని పని నిమిత్తం నీవు పరిగెడుతున్నావా? ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలని విశ్వవాణి దర్శనము కలిగి వెళుతూ ఉంది. ఎంత దూరమైనా, ఎంత కొండల్లోకైనా, లోయల్లోకైనా, అనాగరిక ప్రజల మధ్యకు నా దారి లేకపోయినా పర్వాలేదు, అక్కడికి ప్రభువు సువార్త కోసం పరిగెడుతుంటే నీవేమి చేస్తున్నావు? ప్రభువు బిడ్డగా ప్రభువు నిన్ను రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వెతికాడు, రక్షించుకున్నాడు, నీ కొరకై రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచి పరలోకమునకు వెళ్ళి అక్కడ నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆయన వస్తాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోతానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన వచ్చి మరలా మనల్ని తీసుకుపోవడానికి ఎంత ప్రయాసపడుతుంటే, మరి నీవు ఆ యొక్క ప్రభు పనిని చేయడానికి, ఆ ప్రభు పనిలో పాలిభాగస్తునిగా ఉండడానికి ఎందుకు నువ్వు పరిగెత్తడం లేదు? ఆ గుర్రములను చూసి మనం నేర్చుకోవాలి. రథమునకు కట్టబడిన గుర్రాలు మరి ఎంత వేగముగా అవి పరిగెత్తుతాయి. నీవు నేను కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన గుర్రము లాంటి వారం. ఎంత దూరమైనా బహు వేగంగా పరిగెత్తడానికి సిద్ధపడి ఉండాలి. సువార్తను ప్రకటించడానికి సిద్ధపడాలి. అలాగే సువార్త పని చేసేవారికి సహాయపడేటలో పరిగెత్తాలి. సువార్త పనిని వేగవంతంగా జరిగించడానికి పరిగెత్తాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అపోస్తల కార్యము 8వ అధ్యాయం 30వ వచనంలో, అక్కడ ఫిలిప్పు ఒక కందాకే రాణి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయనకు అర్థం కాలేదు. దానిని వివరించి చెప్పడానికి ఫిలిప్ గారు రథముతో కూడా పరిగెత్తి దానిని వివరించి చెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, నీకెందుకు ప్రభు పని నిమిత్తమై పరిగెత్తాలన్న ఆశ లేదు? ప్రభు కొరకై ఇవ్వాలన్నటువంటి ఆ యొక్క మరి ఆతృత నీకు లేదు. ఈ రోజుల్లో ఒక్క గ్రామాన్ని ప్రభు కొరకై దత్తత తీసుకొని ప్రతి నెల 4,000 రూపాయలు ఇచ్చి, ఇదిగో నా కుటుంబ పక్షంగా ఒక గ్రామానికి సువార్తను ప్రకటించి ప్రభు యొక్క రాజ్య విస్తరణ జరిగించండి అని చెప్పి నువ్వెందుకు తొందరపడడం లేదు?
నువ్వెందుకు స్పీడ్గా పరిగెత్తడం లేదు? ఒకవేళ ప్రభువు రాకడే వస్తే ఏమవుతుంది? విడిచిపెట్టబడిన వీరి యొక్క పరిస్థితి ఏమిటి? వీరికి లెక్క ఎవరు చెప్పాలి? రక్షింపబడిన నీవు నేనే. ఈరోజే గుర్తెరిగి, ఇదిగో నీ ధనాన్ని ఈ లోకంలో నువ్వు దాచిపెట్టుకోవద్దు. ఇక్కడ చిమ్మెటలు కొట్టేస్తాయి, తుప్పు పడుతుంది, దొంగలు కన్నం వేసి దొంగలిస్తారు. కానీ దేవుని యొక్క రాజ్యం కొరకే నువ్వు పెట్టుబడి పెట్టు. దేవుని యొక్క రాజ్యం కొరకే నీకివ్వు. ఇచ్చి శోధించు. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. గుర్రాలు స్పీడ్గా పరిగెత్తున్నాయి, వేగము కలిగి ఉంటాయి. నువ్వు కూడా దేవుని యొక్క రాజ్య విస్తరణ చేయడానికి పరుగు కలిగి ఉండాలి. సువార్తను ప్రకటించడానికి, సువార్త ప్రకటించే వారికి మరి వారి కొరకు ప్రార్థన చేయడానికి, వారికి సహాయం చేయడానికి, వారిని ఆదుకోవడానికి, వారిని ఆదరించడానికి నువ్వు పరుగు కలిగి ఉండాలి గుర్రముల వలె. ఇంకా చూస్తే గుర్రములు తమ యజమానునికి నమ్మకంగా ఉంటాయంట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ యజమానునికి దాసుడు ఎంత నమ్మకస్తుడుగా ఉండాలి. అందుకే నమ్మకంగా జీవించినప్పుడు ఆయన అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తాను. యజమానుడు ఎవరు? మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు నమ్మకమైన దాసునిగా, నమ్మకమైన దాసురాలుగా నీవు ఈ లోకంలో జీవిస్తే నీకు అనేకమైన వాటి మీద అధికారం ఇస్తాడు. నమ్మకం, యథార్థత కలిగి జీవించాలి. గుర్రములు తన యజమానునికి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఆ గుర్రములు పరిశుభ్రంగా ఉంటాయి. లేవి కాండంలో 11వ అధ్యాయం 44వ వచనంలో అంటున్నాడు ఇక్కడ, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులగుటకై పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవుడు పరిశుద్ధత కలిగి ఉంటే ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము పాపులుగా జీవిస్తే ప్రయోజనం ఏంటి? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. కాబట్టి పరిశుద్ధత కలిగి ఆయన నామాన్ని మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే గుర్రములు మంచి ఆహారం భుజిస్తాయి. మంచి ఆహారం, చెడిపోయినవి తినవు, కుళ్ళిపోయినవి తినవు, మరి ఈ లోకంలో పనికిరానిది పడవేసినవి తినవవి. శుభ్రమైన ఆహారాన్ని. ఈ లోకంలో ఎంతమంది మరి పనికి మాలిన ఆహారాన్ని తిని రోగాలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు అంటున్నాడు. సంతుష్టి కలుగజేయని దాని కొరకు నీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తావంటున్నాడు. ఉదయం నుంచి కష్టపడి సాయంకాలం వరకు సంపాదించి అది త్రాగి నీ కుటుంబానికి ఇవ్వకుండా, నీ కుటుంబాన్ని పోషించకుండా నీవు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఎవరికి శ్రమ, ఎవరికి నష్టం, ఎవరికి దుఃఖం, ఎవరికి వేదన అంటే మద్యముతో పాలు పంపులు పొందేవారికి, మద్యము త్రాగేవారికి. అది గ్లాసులో పోసినప్పుడు తలతలలాడుతుంది, ఆ తర్వాత కడుపులోనికి వెళ్ళి కట్ల పాము వలె కాటు వేయనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఆహారము కాని దాని కొరకు నువ్వేలా రూకలిస్తున్నావు? మంచి పదార్థం భుజించు. మంచి పదార్థం భుజిస్తే మంచి ఆరోగ్యం వస్తుంది. చెడు పదార్థాలు తింటే నీ ఆరోగ్యం చెడిపోతుంది, ఆసుపత్రులు పాలవుతావు, కష్టపడిన సొమ్మంతా పాడైపోతుంది, నీ కుటుంబానికి ఏమీ మిగల్చకుండా అనాథలుగా చేసిపోతావు. ఎలాంటి దుస్థితి కలుగుతుందో ఒక్కసారి ఆలోచించు. గుర్రములు మంచి ఆహారాన్ని భుజిస్తాయి. గుర్రము బుద్ధి చెప్తుంది. నీవు నేను దేవుని పోలికగా చేయబడి దేవుని స్వరూపంలో ఉండి కూడా మంచి పదార్థాన్ని భుజించకుండా చెడ్డ పదార్థాలని మనం భుజిస్తూ ఉంటే దేవుడు నిన్ను నన్ను చూసి బాధపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించావా? అలాగే గుర్రములు యుద్ధములో చావడానికైనా సిద్ధంగా ఉంటాయి. అంతేకాని మరి ఏమాత్రము వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. ఎవరైనా వచ్చి నువ్వు యేసుక్రీస్తును నమ్ముకున్నావు, నిన్ను చంపివేస్తామని బెదిరిస్తే వెనక్కి పారిపోయే ప్రసక్తి ఉండకూడదు. ఎందుకంటే మన దేవుని కొరకు ధైర్యంగా నిలబడిగేటటువంటి ఆ ధైర్యాన్ని మనం కలిగి జీవించాలి. నిబ్బరము కలిగి ఉండంటున్నాడు. ఈ లోకంలో ఒక నానుడు ఉంది. ఏమిటంటే, ఏరకు మీ కసుగాయలు, దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి, పారకు మీ రణమందున మేరకు మీ గురువులాజ్ఞ అని. పారకు మీ రణమందున, యుద్ధములో పారిపోకూడదు, వెనుకంజ వేయకూడదు,
నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూడకూడదు. ఒక్కసారి పరిచర్యకు సమర్పించుకొని కష్టాలు, బాధలు, శ్రమలు ఎదురైతే మరలా తిరిగి ఏ వ్యాపారమో ఏ ఉద్యోగమో చేసుకుంటాను, ఈ పరిచర్య చేయడం చాలా కష్టమని వెనుదిరిగిపోతున్నావా? నశించిపోతున్న వారిని రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఎంతమంది నశించిపోతున్నారు, వారిని వెతికి రక్షించవలసిన బాధ్యత నీ మీద, నా మీద దేవుడు ఉంచాడు. ఒకవేళ నీవు వెళ్ళి సువార్త చేయలేకపోతే, నీవు వెళ్ళి సువార్త ప్రకటించలేకపోతే చేసేవారు ఉన్నారు. విశ్వవాణిలో దాదాపు 1,00,000 గ్రామాలను ప్రభువు కొరకు సంపాదించాలని దృక్పథము కలిగి పరిచర్య చేస్తూ ఉండగా ఆ సేవకులను పోషించడానికి ఎక్కడో కొండల్లో, లోయల్లో, మరి అడవుల మధ్య పనిచేస్తున్న సేవకులను పోషించడానికి ఇదిగో నేనున్నాను అని నీవు ముందుకొచ్చి సేవకులను పోషించగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ సమస్తాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. కానీ అన్యాయంగా, అక్రమంగా, మోసముతో సంపాదించిన డబ్బు వద్దు. నీవు నీతిగా, యథార్థంగా, భక్తిగా సంపాదించినటువంటి డబ్బును నీ దేవుని పని కొరకై నీవు ఇవ్వమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిచర్యలో వెనుకంజ వేయకూడదు. కొంతమంది తీర్మానం చేసుకొని ఇదిగో నేను బ్రతికినంత వరకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని నా కుటుంబ పక్షంగా 4,000 ఇస్తామని దేవుని దగ్గర ప్రమాణం చేసి 2-3 సంవత్సరాలు ఇచ్చి ఆ తర్వాత అంటున్నారు మేము ఇవ్వలేం బ్రదర్. ఆ సేవకుడు నిన్ను నమ్మి నీవిస్తానన్న సొమ్మును బట్టి అక్కడ ఒక సేవకుని ఒక గ్రామానికి నియమిస్తే నీవు ఆపివేస్తే ఆ సేవకుని యొక్క పరిస్థితి ఏమిటి? కనుక ఆ సేవకుడు క్షేమంగా ఉండాలి అంటే, ఆ సేవకుడు సంతోషంగా ఉండాలి అంటే, ఆహారం తిని పరిచర్య చేయాలని ఆశ నీకుంటే నీవు మానివేస్తే ఎలాగూ? దేవుని దగ్గర ప్రమాణం చేశావు, మనుషుల దగ్గర కాదు. ఒకవేళ నీకు ఇవ్వాలన్న మనసు నీవు చివరి వరకు కలిగి ఉంటే ఇవ్వడానికి దేవుడే సహాయం చేస్తాడు, ఇవ్వడానికి దేవుడే మార్గం తెరుస్తాడు, ఇవ్వడానికి దేవుడే అనుకూలం చేస్తాడు. అంతేకాని నీకు ఇవ్వకూడదు అనుకుని నీవు వెనక్కి తగ్గిపోతే అది మనకే నష్టం, అది మనకే సమస్య. దేవుని పని ఆగిపోతుంది, దేవుని రాజ్య విస్తరణ కుంటుపడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, వెనుకంజ వేయవద్దు. యుద్ధ భూమిలో అడుగుపెట్టాం, సైనికులం, పరిచారకులం. మరి దేవుని యొక్క సేవ చేసేవారు సైనికులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. కనుక మరి విషయాల్ని గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ గుర్రానికి ఒక 2 బంధకాలు ఉన్నాయి. ఒకటి, గుర్రమునకు కళ్ళకు గంతలు కడతారు, ఆ తర్వాత మూతికి కళ్ళెము పెడతారు. ఈ 2 విషయాల్ని మనం గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మొదటిది చూడండి, దావీదు బెత్షెబా వైపు చూచాడు, తాను నష్టపోయాడు. గెహాజీ ధనం వైపు చూశాడు, ఆకాను బంగారం వైపు చూశాడు, సంసోను దెలీలా వైపు చూశాడు. అందుకే దేవుడు గుర్రానికి గంతలు కట్టడం ద్వారా, ఆ గుర్రము నీవు నేనే మన కన్నులకు గంతలు కట్టకపోతే ఇలా వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే మూతికి కళ్ళెం, ఏది పడితే అది తినకుండా, మన నోట బూతులు సరసోక్తులు రాకుండా కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి, కానీ బూతులు కానీ సరసోక్తులు కానీ ఉచ్చరించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక గుర్రమునకు కళ్ళకు గంతలు, మూతికి కళ్ళెము ఏ విధంగా అవసరమో మనకు కూడా దేవుడు గంతలు కట్టాడు, కళ్ళెము వేశాడు, మనము ప్రక్కదారులకు వెళ్ళకూడదని. కాబట్టి సరైనటువంటి గుర్రముగా, యజమానునికి నమ్మకము కలిగిన గుర్రముగా మనము జీవించి పరుగెత్తేటటువంటి గుర్రముగా, వెనుదిరగని గుర్రముగా, ప్రాణాలు పోయినా పర్వాలేదు వెనుదిరగకుండా దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, గుర్రాన్ని నాయనా మీరు చూపించారు. ఆ గుర్రము యొక్క ఇదిగో ప్రభు వ్యక్తిత్వం, ఆ గుర్రము యొక్క స్వభావం మాకు చూపించారు. మేము కూడా ప్రభువా నా తండ్రి మరి గుర్రము వలె ఇదిగో నాయన పరిశుద్ధంగా, గుర్రము వలె ఐక్యత కలిగి, గుర్రం వలె యజమానునికి నమ్మకత్వం కలిగి, గుర్రము వలె యుద్ధంలో ప్రాణం పోయినా వెనుదిరగకుండా, గుర్రము వలె మేము ఇంకా చురుకుదనము కలిగి జీవిస్తూ
నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే గొప్ప కృప మాకు అనుగ్రహించుమని సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.